మనల్ని ఎదిరించిన శక్తిని దారిదారిలోనే వెళ్లి దాన్ని బంధించడమే మన ప్రతిభ. ఇప్పుడు చేసిన ఈ యాగం వల్ల నందిని ఏ శక్తి కట్టల్లో ఉన్నా ఆ శక్తిని నిర్వీర్యం చేశాను. ఇక ఆ కట్టడి నుంచి అంత త్వరగా నందిని బయటికి రాలేదు. ఇక అమావాస్య రోజు తప్ప ఆ నందిని దాని శక్తిని బయటపడడం వీలు కాదు. అలా చెయ్యాలంటే ఇప్పుడున్న కట్టడిని తెంచుకొని తీరాలి. కానీ ఇప్పుడున్న కట్టడి నుంచి బయటికి రావడానికి నేను ఒప్పుకోను. దాన్ని ఎవరు కట్టడి చేసినా వాళ్ళ మంత్రాలకి అది లొంగదు. దాన్ని మెల్లమెల్లగా నా కట్టడిలోకి రప్పిస్తాను. నేను చేసేది దాన్ని కట్టడి చేసిన ఆ శక్తికి కూడా తెలియదు. స్వామి, అయితే ఇక మీదేం భయం లేదు కదా స్వామి? నందిని వల్ల మాత్రం లేదు. ఇక మీదట ప్రశాంతంగా ఉండండి. నందిని సంగతి నేను చూసుకుంటాను. ఒక విధంగా సమస్య పరిష్కారమైనట్టుగా. నేను ఇక మీదటే పని ప్రారంభించాలి. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇక్కడ బంధించావు?